Hey guys, this is Winky Aflesh and welcome back to my channel. Vemlavada darshanam అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ we are moving to కొండగట్టు. కొండగట్టు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాను. వెమ్లవాడ నుంచి కొండగట్టు వచ్చేసి జస్ట్ 26 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే వెమ్లవాడ నుంచి కొండగట్టుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇది వచ్చేసి నల్గొండ. ఇది పైన ఉండేది నల్గొండ టెంపుల్. ఇది ఇక దీనికి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుంది. కమాన్ నుంచి బైక్స్ కార్స్ అయితే వెళ్తాయి, కాకపోతే రూట్ బాగుండదు, చాలా డేంజర్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా నేను మీకు దీని వీడియో తీసైతే 100% చూపిస్తాను. ఒక 35-40 మినిట్స్ జర్నీ తర్వాత అయితే కొండగట్టుకు అయితే రీచ్ అయినాము. కొండగట్టు రీచ్ అయిన తర్వాత మనం చూసుకుంటే మనకి వెనక సైడ్ వచ్చేసి అల్తా హోటల్ అవుతుంది, గవర్నమెంట్ వారిది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందో ఆ సైడ్ అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇక్కడ చెప్పులు వేసుకొని మనం అటు సైడ్ అయితే వెళ్దాం. కొండగట్టుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొండ కిందకి వెళ్ళి బేతాళునికి అయితే ఒక కోడిని మొక్కి మామూలుగా కూర వండుకొని అయితే ఇక్కడనే తినేసి అయితే వెళ్ళిపోతారు. అది ఇక్కడ ఉన్న ఆనవాయితీ. ఏంటంటే వెహికల్స్లో అట్లా ఇట్లా వస్తారు కాబట్టి ఎంత జాగ్రత్తగా వచ్చినామో అంత జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి బేతాళునికి మొక్కి ఈ కోడిని బలిచ్చి ఆ విధంగా అయితే వెళ్తారు. మనం తెచ్చుకున్న వెహికల్స్ అయితే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే అరితా హోటల్ పక్కన. అండ్ ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకు వెహికల్స్ అయితే అలౌ చేయరు లోపలికి. ఈ పక్కకు చూసుకుంటే మనకు వచ్చేసి శుద్ధజల కేంద్రం అని ఉంది. అండ్ గుడికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుంది. అక్కడ దూరంగా చూసుకున్నట్టయితే మనకి బండ్లు కానీ కార్లు కానీ ఏమైనా సరే అక్కడైతే పూజ చేస్తారు. ఆ పూజకు సంబంధించిన వివరాలన్నీ అక్కడ నేను రాసుంటాయి, మీకైతే నేను చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి వాహన పూజ కూడా ఇక్కడే అయింది కొండగట్టులో. పూజ చేయడానికి వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఒక్కసారి. 2 వీలర్కి వచ్చేసి 200 రూపీస్, ఆటోకి వచ్చేసి 300 రూపీస్, కార్కి వచ్చేసి 400 రూపీస్, ట్రాక్టర్కి వచ్చేసి 500 రూపీస్, లారీ, బస్సు, హార్వెస్టర్, జేసీబీ ఇవన్నిటికి వచ్చేసి 800 రూపీస్. ఇక్కడ పెద్ద ఉంది చూసారా, దీనికి వచ్చేసి 800 రూపీస్. మనం ఈ కొండెక్కుతుండే మొదటగా వచ్చే టెంపుల్ వచ్చేసి బేతాళుని గుడిది. కాకపోతే ఇటు సైడ్ వెళ్తే మనకు వచ్చేసి మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత ఈ బేతాళుని టెంపుల్ దగ్గరికి వస్తాం మనం. ఈ రాళ్ళు చూడండి, స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అంజన్న ఇవి వచ్చేసి ఇక్కడ కొండగట్టులోని రూమ్స్ అండి. మీరు చూసుకుంటే మేమైతే ఎప్పుడు ఇక్కడ లేకుండే, కొంతమంది ఉంటారు కావచ్చు, వాళ్ళ కోసం అయితే ఇవి ఈ విధంగా ఉంటాయి. అండ్ కొన్ని రకాల చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అటు నుంచి జనాలు వస్తున్నారా, అవతల సైడ్ నుంచి అటు సైడే టెంపుల్ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఈ షెడ్ అయితే వేయలేదు, ఇప్పుడైతే కొత్తగా షెడ్ అయితే వేసిండ్లు. ఇది వెయిటింగ్ కోసం కావచ్చు. కొత్త బాగుంది కదా, పెద్దగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయితే డెవలప్ అయితే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంటుంది, ఒక 2 చుక్కలు నీళ్ళు అట్లా చల్లుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి పాత కోనేరు అండి. ఇప్పుడైతే వాటర్ అయితే లేవు, కంప్లీట్ గా చూడొచ్చు మీరు. నిత్యాన్నదాన సత్రం అని చెప్పి రాసుంది అక్కడ. మనమైతే ఈ రూట్ నుంచి అయితే వచ్చినాం. ఈ రూట్ నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడైతే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రసాదం అమ్మే ప్లేస్. ప్రసాదం రేట్లు చూసుకుంటే లడ్డు వచ్చేసి 25 రూపాయలు, స్థిర ప్రసాదం 20 రూపాయలు, పులిహోర 20 గ్రాములు, 200 గ్రాములు 20 రూపాయలు. టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. దాంట్లోకి వెళ్ళే మెయిన్ ద్వారంలో నుంచే టెంపుల్లోకి అయితే లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచే. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. సో లోపలికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. లోపలికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్. చూసుకుంటే జనాలు అయితే ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. చూసారా,
ఒక 10 minutes లో అయిపోతుంది దర్శనం వచ్చేసి. ఇవాళ వచ్చేసి మీరు టెంపుల్ దగ్గర చూసుకుంటే ఉండి ఆదాయం అయితే లెక్కిస్తున్నారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, మొత్తం చిల్లర ఎటు చూసినా గలగల తప్పుడు వస్తుంది. జస్ట్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక 1 hour లోపే తెలిసింది ఏంటంటే దీంట్లో ఉన్న పూజారి ఒక 10,000 రూపాయలు అయితే ఫ్రాడ్ చేసిండని చెప్పి అయితే న్యూస్కి వచ్చింది జస్ట్ ఒక 1 hour లోనే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి గుడి. ఇంతకుముందు మీకు పాత కోనేరు చూపించిన కదా, చుక్క నీళ్ళు కూడా లేకుండా ఇప్పుడు కొత్త కోనేరు ఒకటి కట్టినట. కొత్త కోనేరు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం మనము. జస్ట్ టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ లోనే ఉంది. నేను ఇప్పుడు మీకు కొత్త కోనేరు అయితే చూపిస్తాను. కొత్త కోనేరు వచ్చేసి బాగా కట్టిందండి, చూడొచ్చు మీరు ఇక్కడ. పెద్దగా ఉంది, బాగుంది. ఈ కోనేరు పక్కకే వచ్చేసి మనకు వచ్చేసి కళ్యాణ కట్టు ఉంది. అదే గుండ్లు గీక్తారు కదండి, అది. ఇగో కోనేరు ఇది. కోనేరు పక్కకే వచ్చేసి కళ్యాణ కట్ట. కొండగట్లో వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంట్ అయితే పెట్టిన చూడొచ్చు మీరు. సేమ్ తిరుపతిలో అయితే నేను ఈ విధంగా అయితే చూసిన. పర్లేదు, ఇక్కడ వాటర్ కి చాలా సమస్య ఉండేది. ఇలాంటివి పెట్టడం వల్ల కొద్ది వరకు అయితే ఆ సమస్య అయితే తగ్గిపోతుంది. ఇక్కడ కొండగట్ట దగ్గర వచ్చేసి మునుల గుహ అని చెప్పి ఒకటి ఉందండి. మునుల గుహలకు దారు అని చెప్పి. ఆ మునుల గుహకైతే మనం వెళ్తున్నాం. ఆ గుహ ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు. మనమైతే మునుల గుహలకు దారి అని చెప్పి కనబడుతుందా, ఈ కోనేరు ఉందా, కోనేరు పక్కకే ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి. కొంచెం గలీజ్గా ఉంటుంది. ఇక తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఎరగడం, ఉచ్చలు పోయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ గేట్ ఉంది చూసారా. సో ఈ గేట్లోకి వెళ్ళి మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది అనుకుంటా గుహది. ఇదిగోండి గృహ ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడికి వెళ్ళి అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి మనం. వావ్, ఇట్స్ ప్రెట్టి కదా. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా ప్రజెంట్ అయితే. ఇది చూడొచ్చు మీరు, మెట్లు చిన్న చిన్నగా మెట్లు అయితే ఉన్నాయి. బండ మీద బండరాలు మొత్తం పేర్చినట్టు. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. గుహ లోపలనే ఉంటుంది టెంపుల్ కూడా. చూడండి ఎంత కిందకుందో. చాలా జాగ్రత్తగా నడవాలి. పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. వావ్, వాటి లొకేషన్ రియల్లీ చూడండి ఎంత బాగుందో లొకేషన్ వచ్చేసి. సో మనము ఎడ్జ్కే టచ్ చేసాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకు ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఇక్కడ కోతులు చాలా కనబడేటి, ఇప్పుడైతే కోతులు అయితే కనబడట్లేదు. మీకు అక్కడ చిన్నగా దీపం కనిపిస్తుందా, అదే వచ్చేసి టెంపుల్. ఎవ్వరు లేరు. ఎవరైనా ఉన్నారా? సో మనం సెల్ పట్టుకొని పోవద్దు. నేనైతే నార్మల్గా అయితే వెళ్ళి చూసేసి వస్తాను ఒకసారి. అంటే గుడి లోపలికి సెల్ పట్టుకపోవద్దు అంటారు కదా. ఇది చూడండి ఒకసారి మొత్తం ఏ విధంగా ఉందో. ఇది చూసుకుంటే మొత్తం మీకు ఈ విధంగా ఉంది లోపల. అయితే ఫ్లాష్ లైట్ అయితే పెట్టాను ఇప్పుడు ప్రజెంట్. శివలింగం ఉంది ఇక్కడ వచ్చేసి. అండ్ అక్కడ వచ్చేసి ముని తపస్సు చేసినట్టుంది చూడండి. మీకు కనిపిస్తుందా? ముని తపస్సు చేసినట్టుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది. పూజలు అయితే యథావిధిగా రోజు జరుగుతూనే ఉంటాయి. కనిపిస్తుందా? ఇదంతా వచ్చేసి గుహ. చూసారు కదా గుహ లోపల ఏ విధంగా ఉందో. చిన్న మునీశ్వరుని ఒక చిన్న విగ్రహం అయితే ఉంది అండ్ శివలింగం ఉంది. చాలా బాగుంది. సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి బయటకైతే వెళ్దాము. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ బేతాళుని గుడి ఉంటుంది. ఆ బేతాళుడిని దర్శించుకొని, చిన్న గుడి, ఆ గుడిని దర్శించుకొని సీదా కొండ కిందకి వెళ్దాము. అంటే విలేజ్లోకి వెళ్దాము. అక్కడ వచ్చేసి మనకు బేతాళునికి ఒక కోడిని మొక్కి, అక్కడ ఎక్కడ వండుకొని తింటారు, మామూలుగా కోడిని కోసుకొని వండుకొని తింటారు కదా, అది ఎక్కడ వండుకొని తింటారు, ఏ ప్లేస్లో వండుకొని తింటారు అని చెప్పి మీకు మొత్తం అయితే చూపించుకొని ఆ వీడియో అయితే ఈ వీడియో అక్కడితో అయితే ఎండ్ చేస్తాను. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూసారా. ఈ రాళ్ళ మధ్య నుంచి మనకు వచ్చేసి వే అయితే ఈ విధంగా మెట్లయితే కట్టిండ్లు. ఎదురుగా కనబడుతున్న టెంపుల్ వచ్చేసి బేతాళుని టెంపుల్ అండి. బేతాళ స్వామి ఆలయం అక్కడైతే రాసి ఉంటుంది, చూపిస్తా చూడండి. బేతాళ స్వామి ఆలయం కనిపిస్తుందా? ఈ టెంపుల్ వచ్చేసి బేతాళుని గుడి. సో మనమైతే దర్శనం అయితే చేసేసుకొని సీదా కొండ కిందకైతే వెళ్ళిపోదాం. కొండ కిందకి వెళ్ళిన తర్వాత బేతాళునికి ఈ మామూలుగా కోడింగ్ కోసి మొక్కుతాం కదా, అది ఎక్కడ తింటాము ఆ ప్లేస్ మీకు చూపించి ఈ వీడియో అక్కడితో ఎండ్ చేస్తాను. బేతాళుని దగ్గర చెక్క పాదాలు అయితే ఉన్నాయి. ఆ చెక్క పాదాలు తీసుకొని ఇగో ఈ విధంగా వీప్ మీద అయితే కొడుతుంది. దీని మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. కొండ కిందకైతే వచ్చేసినాము. కొండ కిందకి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఎటు సైడ్ చూసుకున్నా ఇక్కడ వండుకొని అయితే తింటున్నారు కనిపిస్తున్నాయి. ఆ చెట్ల కింద, ఈ చెట్లకైతే ఒక్కొక్క దానికైతే అంటే ఇక్కడ కూర్చొని తినడానికైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎటైనా చూసుకోవచ్చు, 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఒక వెహికల్కి 100, లోపలికి వచ్చిన తర్వాత వెహికల్ పెట్టుకొని మనం ఏ చెట్టు కింద అయినా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను నీకు. చెప్పినట్టు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తారు ఎంత బాగుందో. అండ్ ఇదే ప్లేస్లో వచ్చేసి మొత్తం మంది అయితే వండుకొని అయితే తింటారు. ఇక్కడ వచ్చేసి ఇగో ఈ చిన్న కట్టెల మోపు ఒకటి జస్ట్ ఎంత ఉంది చూడండి. ఒక్క మోపు వచ్చేసి ఇగో ఒక్క మోపు, ఈ ఒక్క మోపు వచ్చేసి 40 రూపాయలు. సక్సెస్ఫుల్ గా కొండగట్టు దర్శనం కూడా అయిపోయింది. ఈ ప్లేస్ అయితే మీకు చూపించాను. బేతాళునికి ఎక్కడ కోడింగ్ కోసుకొని తింటారో. ఇక్కడ రేట్లు కూడా వాటర్ క్యాన్ రేట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది, కట్టెల మోప వచ్చేసి 40 రూపీస్ ఉంది. ఒకవేళ గ్యాస్ తీసుకోవాలనుకుంటే గ్యాస్ మొద్దుతోటి కనెక్ట్ అయి ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుంది. అది వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. అవి అక్కడ ఉంది చూడండి, అలాంటిది 80 రూపీస్ లేకపోతే 100 రూపీస్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.